ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, గదిలో దొరికిన డాక్యుమెంట్స్. ఈవిడే నా భర్తని, తన వాట ఆస్తిని ఆమె పేరు మీద రాయాలని ఆయన్ని ఫోర్స్ చేసినట్టు మా ఆయన రాసిన ఉత్తరం అండి. దీన్ని ఎవిడెన్స్ గా పెట్టుకొని దాన్ని అరెస్ట్ చేయండి. లేదు, నేను ఏ నేరం చేయలేదు. నా భర్త నేను చంపలేదు. అత్తయ్య గారు నాకే పాపం తెలీదు అత్తయ్య గారు. ఎవరు నా మీద కావాలని కుట్ర పన్నారు. నా మాట నమ్మండి ప్లీజ్ అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు. శరణ్య, వీళ్ళతో నువ్వైనా చెప్పు. నాకు నా భర్త అంటే ఎంత ప్రాణమో వీళ్ళతో నువ్వైనా చెప్పు శరణ్య. నా భర్తను చెప్పింది నేను కాదని. ప్లీజ్ శరణ్య, నువ్వైనా చెప్పు ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, మా ప్రీతి అక్క మా బావగారిని చంపిందంటే మేమెవరం నమ్మలేకపోతున్నామండి. మేడం, క్లియర్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉండగా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మీరే ఇదంతా చేశారని నమ్ముతున్నాం. ఇన్స్పెక్టర్ గారు, దొరికిన ఈ పేపర్స్ ని బట్టి కాదు, మీరే కరెక్ట్ గా విచారణ జరిపి అప్పుడు నేరస్తులెవరో తేల్చి చెప్పండి. ముందుగా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో మీరు క్లారిటీ ఇవ్వండి. ఓకే మేడం, ఈ పత్రాల వెనుకున్న నిజాన్ని కూడా మేము కనిపెట్టి తరువాత కేసు మూసేస్తాం. మేమెవరూ ఒప్పుకోము. అవును, మేమెవరం ఒప్పుకోం. మేడం, ఉన్న డాక్యుమెంట్స్ ఉత్తరం ఎవిడెన్స్ గా మేము తీసుకున్నాం. కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. సో ప్రీతి గారిని అరెస్ట్ చేయడానికి మా వద్ద వారెంట్ కూడా ఉంది. దయచేసి మీరెవరూ మాకు అడ్డుపడకుండా ఉంటే మా డ్యూటీ మేము చేసుకుంటాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు మా వదిన్ని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోవండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో సార్, ఒక్కసారి మా మాట వినండి. అయ్యో, ఏంటానందా, ఏమైంది? ఇలా పడిపోయా? కళ్ళు ఏమైనా తిరిగాయా? అబే అదేం లేదక్క, జస్ట్ కాలు స్లిప్ అయింది అంతే. దెబ్బలు ఏమైనా తగిలాయా? అక్క, నాకేం కాలేదులే గాని నువ్వేం కంగారు పడకు. అవును, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను ఆనంద. నీకే? టాబ్లెట్లు వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. పద పద ఆనంద, అది కాదు, నీకు పదక్క.
ఏమండి ఏమ్మా దామిని ఏంటి ఇల్లంతా అంత డల్గా ఉంది ఒక్కరి మొహంలో కూడా అసలు కళే లేదు. అది అమ్మా రోహిత్ అన్నయ్య. అదే అక్క, రోహిత్ ట్రిప్కు వెళ్ళి ఇంకా రాలేదు కదా. అందరికీ ఇంట్లో లోటుగా అనిపిస్తుందంట. అందుకే అందరూ డల్ గా ఉన్నారని దామిని చెప్తోంది. అంతే కదా దామిని? అవునా ఆనంద, రోహిత్ ఇంట్లో లేకపోతే నా మనసులో కూడా చాలా వెలితిగా ఉంది. అయినా సరే ప్రీతితో కలిసి బాబు సంతోషంగా ఉండాలి. అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముంది? సరే, అవును ఇంత టైం అవుతోంది, కనీసం టిఫిన్ తిందామని ఒక్కరు కూడా వచ్చి పిలవలేదు. యాక్చువల్ గా నేనే వచ్చి మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కి పిలుద్దాం అనుకున్నాను. ఈలోగా మీరు వచ్చేసారు అత్తయ్య గారు. రండి. అలాగేనమ్మా.